హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియాంక సురాశి. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మీకు సంగతి అడుగుదాం అనుకుంటున్నా. మీరు ఎప్పుడైనా మీ హస్బెండ్తో కొట్లాడినప్పుడు మీరు ఏం చేస్తారు? నేనైతే పెళ్ళైన కొత్తలో నా హస్బెండ్తో కొట్లాట అయినప్పుడు నేను అసలు అన్నం తినకపోతుండే. మేము మాట్లాడుకొని కాంప్రమైజ్ చేసుకునే వరకు తిండి మీద అలిగేదాన్ని నేను. అట్లా కొన్ని నెలలు చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎండబెట్టుకొని పండడం తప్ప మనం సాధించేది ఏం లేదు. హస్బెండ్ మంచిగా తినేసి నిద్రపోతాడు, నేనే ఏం తినకుండా ఎండబెట్టుకొని పంతంతో ఏదో సాధించిన అని అనుకుంటుండే. కానీ తీరా చూస్తే అక్కడ మనం చేసింది ఏం లేదు, మీదికెళ్ళి మన కడుపే కాలుతుండే. అందుకనే నేను రియలైజ్ అయ్యి ఇప్పటి నుంచి ఏ కొట్లాట అయినా కానీ నేను ఫస్ట్ నా కడుపు నిండా తింటా అని డిఫరెంట్గా వండుకొని తినడం స్టార్ట్ చేసిన. ఇది నాకు రియలైజ్ అవ్వడానికి 2-3 సంవత్సరాలు టైం పట్టింది. మీలో కూడా ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే హస్బెండ్తో కొట్లాట అయితే కనుక తినకుండా మాత్రం ఉండకండి. హ్యాపీగా తిని కొట్లాడండి. తినకుండా ఉండి మనం సాధించేది ఏం లేదు. సో నా హస్బెండ్తో కొట్లాడినప్పుడల్లా ఇట్లా డిఫరెంట్ స్టైల్స్లో నేను వంటలు చేసుకొని తింటుంటా. అట్లా చేసిందే ఈ మసాలా బెండకాయ కర్రీ. ఆయిల్ ఏంది అంత పోసినా అనుకోకండి, మసాలా కర్రీస్లో ఆయిల్ ఎక్కువనే పడుతుంది. అప్పుడే ఆ కూరకి ఆ టేస్ట్ వస్తుంది. చూపిస్తున్నట్టు రెసిపీ ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఇలాంటి చాలా టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.